श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री संतोषमाता परादेवताय नमो नमः। భక్తమాషులందరికీ శుభోదయం. నేటి రోజున కార్తీక మాసంలోని 20వ రోజు. నిన్న కార్తీక పురాణ ప్రవచనం చెప్పడం కుదరలేదు. దాని మూలంగా ఈరోజు కార్తీక పురాణంలోని 19, 20, 21 అధ్యాయంలో గురించి ఇప్పుడు మనం ఇందులో చెప్పుకుందాం. 19వ అధ్యాయంలో భాగంగా చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ విధముగా నైమిషారణ్యనందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి ఓ దీనబాంధవ, వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రముగా గలవాడవని, సర్వాంతర్యామ్యవని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపు. నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకుండాము, మా ఉద్ధరింపు. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం బడైగలరు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరవగుదు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనమునకు నేనెంతయో సంతసించితిని. నీకిష్టమొచ్చిన వరమును కోరుకొను అని పలికాను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడును కాలేక శ్లేష్మమును పడి ఈగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముంటున్నట్టుగా అనుగ్రహింపుము, మరేదియో నాకు అక్కర్లేదు అని వేడుకొను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అటులచే వరమిచ్చితిని. అదియును కాక మరి ఒక వరము కూడా కోరుకొను, ఇచ్చదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారిలో పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడివై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై సవలింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరములు. ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తులు. ఈ చాతుర్మాస్యములందు వ్రతము చేయని వారు నరక కోపమును పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపచేయవలెను. దీని మహత్యమును తెలిసి ఉండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ, జర, వ్యాధులను వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున సైనితును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వచ్చుడు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకు వెళ్ళి శేషపాండు మీద పవలించాను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించాను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశాను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారినూ చేయవచ్చును. శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం ముని పుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళారట.
ఇంతటితో 19వ అధ్యాయం సమాప్తం. ఇప్పుడు 20వ అధ్యాయంలో పురంజయుడు దురాచారుడవడం గురించి చెప్పుకుందాం. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలెనని కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకనూ విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయమన్నాడు. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యముల గురించి అగస్త్య మహామునికి అత్రిమునికే జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించదను ఆలకింపమని ఆ కథా విధానం ఇంట్లో వినిపించింది. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణు వంశయందు పుట్టినాడు. కార్తీక మాస మహత్యం నీకు ఆమూలాగ్రముగా తెలియను, కాన దానిని నాకు వివరింపుము అని కోరడం. అంత అత్రి మహాముని, కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతిమొకటిచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమొక మాసము, వేదముతో సమానమొక శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియకు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసము నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయనందు దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను కలుగు ఫలితం అపారము. ఇందుకొక ఇతిహాసము ఉన్నది వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యం మేల్చుండారు. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశాడు. ప్రజల గట్టి ఆపదలు రాకుండా పాలనను చూచుండరు. అట్లుండ కొంతకాలంలో పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వం చేతను, జ్ఞానహీనుడే, దుష్టబుద్ధి గలవాడే, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకుని పరమ లోభ్యే, చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహరణ చేయుచుంటారు. ఇటుల కొంతకాలం జరుగుతుండగా అతని దౌర్జన్యములు నలుదిక్కులా వ్యాపించను. ఈ వార్త కాంభోజ, టెంకన, కొంకణ, కళింగాది రాజుల చెవుడు పట్టినది. వారు తమలో తాము ఆలోచించుకుని కాంభోజరాజు నాయకునిగా చేసుకుని రథ గజ త్వరగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధపడింది. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చార్ల వల్ల తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండేది. అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండడం చూసి తాను బలహీనుడుగా ఉండటయో విచారించి ఏ మాత్రము భీతి చెందగా శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుగొల్పి చతురంగముల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరి మ్రోగించి సింహనాదం గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యముపై పడను. ఇంతటితో 20వ అధ్యాయం సమాప్తము. ఇప్పుడు 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావమును తెలుసుకుంటా. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయులకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది. ఆ యుద్ధంలో రథికుడు రథికునితోనూ, అశ్వసైనికుడుతోనూ, గజ సైనికుడితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరశువు మొదలైన ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు హూంకరించుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్రములను చూపుకొనుచు భేరి దుందుములు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడారు. ఆ రణభూమినందు ఎక్కడ చూసినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కబేరాలు దృశ్యులే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చింది. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంభోజాది భూపాల సైన్యం చాలా నష్టమైపోయిన అయినను 3 అక్షౌణ్యులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యం ఉన్నను పురంజయునికి అపజయమే కలిగదు.
దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దిక్కించుచుండరు. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మునుపొకసారి నీ వద్దకు వచ్చింది. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇక నేను సన్మార్గుడివై ఉండమని హెచ్చరించితిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకింపుము. జయాపజయాల దైవాధ్యనులను ఎరుగ్యూ నీవు చింతతో కుంగిపోవటేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశం ఆలకింపు. ఇది కార్తీక మాసం. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన కార్తీక పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయములకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామ స్మరణం చేయించో నాట్యం చేయము. ఇట్లునర్చునిచో నీవు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణ సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది. నీ శత్రువులను సంహరించడం నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించను. కనుక రేపట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనపై దుష్ట సాహసం చేయుటకు చేత కదా నీకు అపజయం కలిగినది. కావున లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్టుగా చేయమని హితోపదేశం చేశాను. అపవిత్ర పవిత్రోవ నానావస్థాంగతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి. అంటే అపవిత్రులు పవిత్రముగా సకలమైనటువంటి బాధలో వెళ్ళిపోయి ఆ పుండరీకాక్షుని బాహ్యమున అంతరమున స్మరించుకొనుచున్నాను అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం. ఇంతటితో స్కాంద పురాణాంతర్గతంగా వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యంలోని 21వ అధ్యాయం కూడా సమాప్తం. రేపటి రోజున సోమవారం నాడు ఎల్లుండి ఇక రేపు కార్తీక ప్రవచనం చెప్పడానికి అవ్వదు. కావున ఎల్లుండ సోమవారం నాడు 22వ అధ్యాయంలోని పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయడం గురించి చెప్పుకుందాం. భక్త మహర్షులందరికీ కూడా మరొకసారి మనవి. శ్రీ జయసంతోషి మాత ఆలయం ఇక్కడ నిర్మించబడి దాదాపుగా 25 సంవత్సరాలు పూర్తయింది. అయినను తగిన ప్రాచుర్యం లేక ఇక్కడ ఈ పిఠాపురంలోని ఈ ఆలయ పరిసర ప్రాంతాలైనటువంటి సీతయ్య గారి తోట, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చాలామందికి తెలియకుండా ఉంది. ఇవన్నిటినీ నివారించడానికి భక్తులందరికీ ఈ ఆలయం గురించి తెలియజెప్పాలనేటువంటి సదుద్దేశంతో శ్రీ జయసంతోషి మాత టెంపుల్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరు యూట్యూబ్లో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఆలయంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం యొక్క వివరాలు తెలుసుకుని ఈ కార్తీక పురాణ ప్రవచనం కూడా రోజు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి కూడా త్వరలోనే తెలియజెప్పడం జరుగుతుంది. అంటే ఈ ఆలయం ఎవరి ద్వారా ఇక్కడికి వచ్చింది, అసలు ఇక్కడే కట్టడానికి కారణాలు ఏమిటో త్వరలోనే ఇది చెప్పడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా శ్రీ జయసంతోషి మాత టెంపుల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కార్యక్రమాలన్నింటినీ వీక్షించి మమ్మల్ని మరింతగా ప్రోత్సహించగలరు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సంతోషి మాత పరాదేవతాయ నమః.